వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. నర్సంపేటలో డిఫోడిల్స్ స్కూల్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా రక్తదాన శిబిరం. పాలకుర్తి మండలంలో కాంగ్రెస్ శ్రేణుల నిరసన. సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఘరానా మోసం. తాడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఓ మహిళ హల్చల్. ఇక వివరాల్లోకి వెళ్తే, నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా శాంతియుతంగా జరుపుకోవాలని పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి ప్రజలకు సూచించారు. డిసెంబర్ 31 సందర్భంగా సోమవారం తెల్లవారుజామున గోదావరికని ఏసీపీ మడత రమేష్, వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో నాకాబందీ చేపట్టారు. తెల్లవారుజాము నుంచే ప్రధాన చౌరస్తా, తిలక్ నగర్, రమేష్ నగర్, 5 ఇంక్లైన్ ప్రాంతాలలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, భారీ వాహనాలను అనుమనువుగా పరిశీలించి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేశారు. అనుమానిత వ్యక్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, డిసెంబర్ 31 సందర్భంగా సిపి అంబర్ కిషోర్ జా ఆదేశాల మేరకు కమిషనరేట్ పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మద్యం సేవించి రోడ్లపైకి వచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గోదావరిఖని టౌన్లో 11 ప్లేసెస్లో సుమారు 100 మంది మా పోలీస్ సిబ్బందితో ఏసీపీ గోదావరిఖని ఆధ్వర్యంలో ఈ 11 టీంలుగా ఏర్పడి ఈ మార్నింగ్ 4 o'clock నుంచి వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ అర్లీ మార్నింగ్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రాపర్టీ అఫెండర్స్ ఏం చేస్తారంటే, వీళ్ళు అఫెన్స్ చేసి బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, లేకుంటే ఈ పోయే రిటర్న్ అయ్యే టైం కాబట్టి ఆ టైంలో కరెక్ట్గా చెక్ చేస్తే ఈ అఫెండర్స్ దొరుకుతుంది అనేది మెయిన్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్తోని ఈ అర్లీ అవర్స్ వెహికల్ చెకింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా అన్సోషల్ ఎలిమెంట్స్, ఇంకా వేరే ఇతర అఫెండర్స్ కూడా వాళ్ళు మూవ్మెంట్ చేసే టైం ఇదే కాబట్టి ఈ టైంలో మనం వెహికల్ చెకింగ్ చేస్తే ఈ ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఈ అఫెన్సెస్ తగ్గడం కొరకు ఈ పోలీస్ ఎత్తుగడగా మేము ఈ ప్రాక్టీస్ చేస్తున్నాం. మళ్ళీ న్యూ ఇయర్లో సందర్భంగా ఎలాంటి వాళ్ళు ప్రీ ప్లానింగ్ కొరకు, ప్రిపరేషన్ కొరకు కూడా ఏదైనా డ్రగ్స్ లాంటివి తీసుకెళ్ళి
అలాంటి కార్యక్రమాలకు కూడా ఇది అడ్డుకట్ట వేయడానికి ఈ పోలీస్ వెహికల్ చెకింగ్ అనేది ఉపయోగపడుతుంది. న్యూ ఇయర్లో మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు చేసుకునే న్యూ ఇయర్ సెలబ్రేషన్ వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదు. డీజే సౌండ్ పెట్టి పక్కింటి వాళ్ళకు డిస్టర్బ్ చేయడం, యాక్చువల్గా డీజే పర్మిషన్ అనేది మేము ఎక్కడ డీజే పర్మిషన్ ఇవ్వట్లేదు. ఏదేమైనప్పటికీ మనం చేసే పని ఇతరులకు ఇబ్బంది కలగకూడదు. యువకులు కూడా రోడ్డు మీదకి వచ్చేసి ప్రయాణికులను అడ్డగించడం అట్లాంటి వీటన్నిటిని నిషేధిస్తున్నాం. వీటిపైన కఠిన చర్యలు ఉంటాయి. మా ప్రతి పిఎస్ లెవెల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ ఉంటుంది. దయచేసి యువత ఇట్లాంటి కేసులలో ఇరుక్కోకుండా మీరు మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దు, కేసులలో ఇరుక్కోవద్దు. డ్రైనేజ్ పనులు నత్తనడక జరగడం వల్ల సూరారం ఎక్స్ రోడ్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుందని ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, తోటి ప్రయాణికులకు ఇబ్బందులుగా మారింది. వెంటనే ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకుని అండర్ డ్రైనేజ్ పనులు త్వరగా పూర్తి చేయాలని కుతుబుల్లాపూర్ డిప్యూటీ కమిషనర్కు ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించి ప్రజల యొక్క ఇబ్బందుల గురించి కొల్ల రవీందర్ ముదిరాజ్ వివరించారు. ఫారెస్ట్ వాళ్ళు చెట్టు తీయడానికి ఇస్తలేడట. నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వీడియో తీసి పెట్టిన, సార్ మీరు తీసేస్తే కావాలంటే 500 కట్టాలట. నేను కడతా 500. మేము అన్ని కట్టేసాం, అన్ని అయిపోయింది. చెట్టు తీయడానికి చెట్టు తీయించాలి. దానికి వాళ్ళు వస్తాము అంటున్నారు, రావట్లేదు. దానివల్ల ఎంత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు డబ్బులు తెలియదు కాదు. ఇప్పుడు మనం చెట్టుకి 500 కాదు 2000 కట్టినాం. అప్పటికప్పుడు వచ్చి తీయమని రాలేదు. అదే ప్రాబ్లం. చెట్టుదైతే అది తర్వాత ఇప్పుడు పర్మిషన్ వచ్చింది, ట్రాఫిక్ పర్మిషన్ వచ్చింది. జనాలకు అవన్నీ తెలియదు మేడం. పని చేస్తలేదు ప్రభుత్వం, పేమెంట్ ఇస్తలేరు కాంట్రాక్టర్. ఇదే అనుకుంటాం తప్ప వేరే సమస్య తెలియదు కదా. అది నిన్న చెప్తున్నారు ఫారెస్ట్ వాళ్ళ ప్రాబ్లం అని. నిన్న ఫారెస్ట్ వాళ్ళు వీడియో తీసి పెడితే జరిగింది కదా మొన్న అక్కడ వేసాము. అది నడి రోడ్డులో ఆగడం వల్ల రాకపోకలకి ఇబ్బంది జరుగుతుంది. వెనక సైడ్ అయితే ప్రాబ్లం ఉండదు. అది స్టార్టింగ్ లో చౌరస్తా సూరారం కాలనీగా మారాలి. ఈ సాయిబాబా నగర్ లో పనిచేసి ట్రాఫిక్ ఎక్కువైంది. అక్కడ టర్నింగ్ లో అర్ధ గంట అవుతుంది. నిన్న బాదురుపల్లి టచ్ అయింది ట్రాఫిక్, ఇక్కడ షాపులు టచ్ అయింది ట్రాఫిక్. ఏమడతారు, ఎవడున్నాడు లీడర్ అని తిడతారు, అధికారులను తిడతారు. అది సమస్య చిన్నదే కానీ పబ్లిక్ ఎక్కువ పోతుంది కదా. ఇంకోటి మేడం, ఈ ప్లాస్టిక్ మీద కూడా నేను గుళ్ళకాడ నేనే సొంతంగా కడుతున్నా ఫ్లెక్సీ. మీరు ఒక్కరికి కూడా నోటీస్ ఇచ్చినట్టు లేదు. ఒక్క ఫంక్షన్ హాల్ కానీ హోటల్లో కానీ నాణ్యత నేను కాదు, నాణ్యత లేని ప్లాస్టిక్ మీద అవి ఆయన తిరుగుతుంటాడు అప్పుడప్పుడు. ప్లాస్టిక్ కూడా చెప్తున్నా సార్, నేనే గుడికాడికి ఇట్లా బ్యానర్ కడుతున్నా వాడొద్దని, ఇస్తరాకులు వాడొద్దు ప్లాస్టిక్. దీని మీద మీరు మానవత్వంగా పనిచేయరు అంతే. దీనికి డబ్బులు తెలియదు కాదు. చిన్న లెటర్ మీద రాసి ఫంక్షన్ హాల్ కూడా నోటీస్ ఇస్తే వాడు మానేస్తాడు. దీనికి పుణ్యం ఉంటుంది. భూమాతను, జలమాతను, గోమాతను కాపాడినట్టు అవుతాం మనం. లేకపోతే మనము భావితరాలకు మనం అన్యాయం చేసిన అవుతాం. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో అసెంబ్లీ సమావేశాలకు ముందు వివిధ గ్రామాల సర్పంచులను అరెస్టు చేసిన జైపూర్ పోలీసులు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఉన్న సందర్భంగా మాజీ సర్పంచుల సంఘం మన మాజీ సర్పంచ్ రావాల్సిన బిల్లుల కోసం అసెంబ్లీ ముట్టడికి పిలిపివ్వడం జరిగింది. దాని ఉద్దేశంగా మన జైపూర్ పోలీస్ స్టేషన్ వారు మా మాజీ సర్పంచులను ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచులం అయినప్పటికీ మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది మాకు బాధాకరమైన విషయం. ఎందుకంటే మాకు బిల్లులు రావాల్సింది నిజం. చాలా వరకు మేము అప్పుడున్న గవర్నమెంట్ ఒత్తిళ్ళకి ఎంతోమంది బలయ్యారు. మేము చాలా గ్రామంలో అభివృద్ధి చేసినాం.
శ్మశాన వాటి కావచ్చు, డంప్ యార్డ్ కావచ్చు, ప్రకృతి వనాలు కావచ్చు, ఇలాంటి అక్కడ లోకల్గా ఉన్న భూమి ల్యాండ్ విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఎంతో ఖర్చు పెట్టి చాలామంది ఒత్తిళ్లకు లోనై కొంతమంది చనిపోవడం జరిగింది, కొంతమంది రోడ్డు పడాల్సిన ఏర్పాటు జరిగింది. ఎంతోమంది వాళ్ళ పిల్లల పుస్తలతాళ్ళు కూడా తాకట్టు పెట్టి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసిన సందర్భంలో ఎన్నో బిల్లులు, లక్షల రూపాయల బిల్లులు, అంటే సుమారు ఒక 20 లక్షల నుంచి ₹1 కోటి దాకా అక్కడ గ్రామ పంచాయతీని దాని పాపులేషన్ బట్టి అట్లాంటి బిల్లులు ఆ రకంగా పెండింగ్ ఉండడం జరిగింది. దానికోసం మేము ప్రతిరోజు అనుక్షణం బాధపడుతూనే ఉన్నాం. ఇప్పటికిప్పటికి కూడా మేము పిల్లల ఫీజులు కట్టలేని పరిస్థితి. ఈరోజు మేము మన బ్యాంకుకి పోయి మా భార్యది తాకట్టు పెడదామన్న ఆలోచనతో మేము ఉన్నాము. ఆ పోలీసులు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసారు. ఈ ప్రతిసారి అరెస్ట్ చేయడం వల్ల మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. మేము కాబట్టి ఇప్పటికైనా గ్రామ పంచాయతీ నుంచి వచ్చి రావాల్సిన బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆలోచించి పరిగణన తీసుకొని మాకు స్థానిక మినిస్టర్ గారు కూడా దీన్ని ఎవరికి ఎంత రావాలో ఏదైనా తెలుసుకొని ఆ పాత బిల్లు ఏదైతే ఉన్నాయో ఆ బిల్లు వచ్చే విధంగా చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ పెట్టుబడి రాకపోవడం వల్ల మేము చాలామంది రోడ్డు మీద పడి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. కాబట్టి గవర్నమెంట్ మా స్థానిక మంత్రివర్యులు దీన్ని గమనించి మాకు రావాల్సిన బిల్లుల కోసం చర్య తీసుకుంటారని ఈ విధంగా మేము విన్నవించుకుంటున్నాం. గోదావరి కని ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యదర్శులుగా రజాకా జాతికి చెందిన మామిడి అశోక్, పైడాకుల భిక్షపతిలు ఇటీవల ఎన్నికైన నేపథ్యంలో రజాకా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా సోమవారం తిలక్ నగర్లోని విశ్వం ఫంక్షన్ హాల్లో గోదావరి కని రజాకా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రజాకా జాతికి చెందిన జర్నలిస్టులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమంను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నేతలు మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ సమాజాభివృద్ధికి ముఖ్య పాత్ర పోషిస్తున్నారని అభిప్రాయపడ్డారు. రజాకా జాతికి చెందిన పాత్రికేయులు పదవులు దక్కించుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. తదనంతరం నూతనంగా ఎన్నికైన పైడాకుల భిక్షపతి, మామిడి అశోక్లకు శాల్వాలు కప్పి సన్మానం చేశారు. విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన ప్రెస్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ సమాజం ప్రజల కోసం మరింత నిబద్ధతతో పనిచేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రజాకా సంక్షేమ సంఘం అధ్యక్షులు బండి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి రాగుల రవీందర్, వడ్లూరి దేవయ్య, ములుకుంట్ల రాజేశం, దామనపల్లి రాజేశం, పైడి రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఇద్దరికి జేంటి చెప్పండి. అందరు లైన్ వెనుకోలు పడతలేరు. రాజాన్ని వెనుకోలు పడతలేరు. పెద్దలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తున్నాను. రజక వృత్తిలో ఉన్నటువంటి సమస్యలను, అలాగే రజక వృత్తిలో ఉన్నటువంటి పేదవారికి అందేటువంటి సంక్షేమ విషయమైన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రజక గౌరవ పెద్దలు కృషి చేస్తున్నటువంటి కార్యక్రమాలను చాలా మేము గమనిస్తున్నాం, చూస్తున్నాం. వాటన్నిటినీ అందరికీ తెలియపరిచే విధంగా మాకున్నటువంటి పత్రికా రంగంలో మేము వాటిని ప్రచురిస్తూ ఎప్పటికప్పుడు వారి సంక్షేమం పట్ల వాళ్ళతో పాటు మేము కూడా మమేకమై కృషి చేస్తూనే ఉన్నాం. అలాగే రజక జాతికి సంబంధించినటువంటి గౌరవ ఎక్కడైనా మన విలేకరులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా మంచి కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళను ఇలాంటి విధంగా గౌరవించి అప్రిషియేట్ చేయడం చాలా ఆనందకరమైన విషయం. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి గౌరవ పెద్దలందరికీ మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ, మన రజక వృత్తిలో ఉన్నటువంటి సమస్యలను మీతో పాటు తోడుగా నేను కూడా నడిచి మన సంఘం బలపడడానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు కీర్తిశేషులు అన్నబి మోజ్ ఆచార్య జీవిత కథనంపై ఆధారిత జనహృదయ నేత పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది. కేసీఆర్ కళాభారతిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ తొలి శాసన బాపతి సిరికొండ మధుసూదనాచారి, శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆచారి గారి సేవలు తెలంగాణ ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయమని నేతలు కొనియాడారు. ఆచార్య గారి యొక్క చిత్రపటానికి పూలమాల వేసి వారికి ఘన నివాళులు అర్పించవలసిందిగా ఈనాటి ఒక సభ చేసినటువంటి అతిథుల మహానులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. సుస్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా మరి సీనియర్ నాయకులు మిర్యాలగూడలో వారి యొక్క జీవిత చరిత్రని పుస్తక రూపంలో ఈనాడు ఆవిష్కరించుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షుడిగా మన తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ గారైనటువంటి జూలూరు గౌరీశంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము, సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఆరాధ్యుడు అన్నగారు మధుసూదనాచార్య గారు గట్టి చప్పాలు పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. గట్టి చప్పాలు. కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ సభాధ్యక్షులు, సభా నిర్వాహకులైనటువంటి సోదరులు జూలూరు గౌరీశంకర్ గారు, గౌరవనీయులు పెద్దలు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు కోటిరెడ్డి గారు, శంకర్ నాయక్ గారు, గౌరవ శాసనసభ్యులు బిఎల్ఆర్ గారు, గౌరవనీయులు చిరకాల మిత్రులు సిడి రవికుమార్ గారు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు విజయసింహారెడ్డి గారు, వేదిక పైనటువంటి పెద్దలందరికీ, పుర ప్రముఖులందరికీ, అన్నబి మోజ్ కుటుంబ సభ్యులకు, నా చిరకాల మిత్రులు, మిర్యాలగూడ నియోజకవర్గ పెద్దలకు, ప్రజలకు, అన్నబి మోజ్ కుటుంబ సభ్యులకు, విశ్వకర్మ బంధువులందరికీ హృదయపూర్వకమైనటువంటి సరిపోయి కూడా ఉంటారు. కానీ జీవించినది తక్కువ సమయమైనా తనదైనటువంటి కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా, ఒక మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా, కానీ ఈ ప్రాంతంలో వారికి ఇంకా పెద్దమంది ఈనాడు యువతరానికి అయితే తెలియదు. కానీ ఆనాడు వారితో కలిసి ఉన్నటువంటి వాళ్లకు, అదేవిధంగా పెద్దలు తిప్పని కృష్ణారెడ్డి గారు 3 పర్యాయాలు ఈ ప్రాంతంలో శాసనసభ్యులుగా ఆ రోజు మిర్యాడ పట్టణ నిర్మాణంలో మరి అనబి మోజ్ దుర్శేఖరాచార్యని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆ రోజు
మరి అనేక రకాలుగా ఉన్నటువంటి పార్టీ వాళ్ళు రామరెడ్డిని హత్య చేయాలని భావించడం, రామరెడ్డి గారు మదనాచార్య గారి ఆశ్రయాన్ని కోరడం, మదనాచార్య గారి వారికి కాపలాగా ఉన్నటువంటి పరిస్థితి. తప్పని పరిస్థితిలో రామరెడ్డి గారిని కాపాడే మంచిర్యాల పట్టణంలోని పంచముఖ హనుమాన్ టెంపుల్ నుండి చాప్రాడ వరకు 23వ పాదయాత్ర భక్తి శ్రద్ధలతో ప్రారంభమైంది. భారీ ఎత్తున భక్తులు ఈ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా హిందూ సమాజ సభ్యులు మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణకే ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సున్నం బట్టివాడ మాజీ కౌన్సిలర్ మూదారి ప్రభాకర్ మరియు హిందూ సమాజ సభ్యులు మరియు భక్తులు పాల్గొనడం జరిగింది. జై హనుమాన్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు పంచముఖ హనుమాన్ టెంపుల్ నుండి 23వ పాదయాత్ర చొప్రాడకు ఈరోజు ప్రారంభమైంది. ఈరోజు పెద్ద ఎత్తున సూర్యాపేట నుండి అదేవిధంగా మంచిర్యాల నుండి భక్తులు ఈ పాదయాత్రలో పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు రమేష్ గారు, అదేవిధంగా హిందూ ఉత్సవ సమితి కార్యదర్శి మన రవీందర్ గారు రావడం జరిగింది. అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున 23 సంవత్సరాల నుండి ఈ పాదయాత్రను విజయవంతం అంటే ముందు నుండి నడిపిస్తున్న నడికొండ రామన్న గారు, కిషన్ గారు, గంగన్న గారు, అదేవిధంగా మన ఎస్వి సందీప్ అగర్వాల్ గారు ముందుండి ఈ పాదయాత్రను నడిపడం జరుగుతుంది. కుమారన్న కూడా ముందుండి ఈ పాదయాత్రను నడిపడం జరుగుతుంది. దీనికి ఈ భక్తులకు అంటే పొద్దున అల్పాహారం కావచ్చు, మధ్యాహ్నం భోజనమే కావచ్చు, రాత్రి బస చేసినాక మళ్ళీ భోజనమే కావచ్చు, ఇవన్నిటికీ పెద్ద ఎత్తున దాతలు ముందుకొచ్చి ఈ పాదయాత్రకు అన్ని రకాలుగా సహకారం చేస్తున్న వారికి ముఖ్యంగా పేరుపైన ధన్యవాదాలు. ఈ పాదయాత్ర ఉద్దేశం ఏంటిదంటే మన ఈ 31 రాగానే యువత చెడుదారులకు వెళ్తుంది. కేకులు కట్ చేసుకుంటూ మద్యానికి అలవాటై చెడుదారిలో పోతున్నారు అనే ఉద్దేశంతో మన సంస్కృతి ఇది కాదని మన హిందూ సంప్రదాయం ప్రకారం మన సనాతన ధర్మాన్ని కాపాడనే ఉద్దేశంతో ఇది 23 సంవత్సరాల కిందట ఈ పాదయాత్ర చొప్రాడకు నిర్వహించడం జరిగింది. ఈ చొప్రాడ పాదయాత్రలో ఇక్కడ నుండి మందమారి, రామకృష్ణపూర్, మందమారి, అదేవిధంగా రెబ్బన, రేచిను, తాండూరు, తర్వాత కాజనారు, సిర్పూరు, కౌటాల వరకు పెద్ద ఎత్తున ఒక 2000 మంది నుండి 3000 మంది ఈ పాదయాత్రలో పాల్గొనడం జరుగుతుంది. ఈ పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా కార్తీక్ మహారాజు స్వామి ఎక్కడి నుండి వచ్చిండో ఏంటిది అనేది ఎవరికి తెలియదు. తాను చొప్రాడ గ్రామం మహారాష్ట్రలో ఒక ఆశ్రమం ఏర్పాటు చేసి అక్కడ ఎంతోమంది మన భక్తులను, హనుమాన్ భక్తులను తయారు చేయడం జరిగింది. అక్కడ ఆశ్రయంలో ఆ బాబా ఆశ్రమం చేరుకుంటే ఎంతో పుణ్యం. ఎందుకంటే మేము గత 20 ఏళ్ళ నుండి అక్కడికి పోవడం జరుగుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ బాబా దయ వల్ల అన్నీ నెరవేరుస్తాయి. అందుకే అదేవిధంగా మంచిర్యాల నుండి చాలామంది ఇక్కడ నుండి రావడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా అంటే అరణ్యంలో ఈ ఆశ్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆశ్రయంలో బాబా కార్తీక్ స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని, ప్రతి ఒక్కరికి అంటే అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ జై హింద్, జై శ్రీరామ్. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో ఓవర్లోడ్ టిప్పర్లు, లారీలు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారాయి. శెట్టిపల్లి, కుందారం, కిష్టాపూర్ సహా పలు గ్రామాల్లో ఫుల్ స్పీడ్తో దూసుకెళ్తున్న వాహనాలతో ఎప్పుడైనా ప్రమాదం జరిగే పరిస్థితి నెలకొంది. పాఠశాల పిల్లలు, మహిళలు, వృద్ధుల భద్రతపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వేగ నియంత్రణ, ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు. తాడుంటారు అయితే కట్టకమని చెప్పి మీ ఏం కంపెనీ మీది? ఎక్కడికి కొడతారు మట్టి? ఇంత ఓవర్లోడ్ ఎందుకు వేసుకొస్తారు? రిండా, బాడీ రిండా మొత్తం రాళ్ళు రోడ్డు పంట మొత్తం అడుకుంటూనే వస్తున్నాయి. రోడ్ వెంబడి మొత్తం బ్లాక్ చేసుకుంటా మీరు వచ్చుకుంటా. ఇక నువ్వు చేసే పరేంటి?
థర్డ్ ఉంటారు అయితే కట్టకపోని చెప్పాడు. మీ ఏం కంపెనీ మీది? ఎక్కడికి కొడతారు మట్టి? ఇంత ఓవర్లోడ్ ఎందుకు వేసుకొస్తాను? రిండా బాడీ రిండా మొత్తం రాళ్ళు రోడ్డు పంట మొత్తం అడుకుంటూనే వస్తున్నాయి. రోడ్ వెంబడి మొత్తం బ్లాక్ చేసుకుంటా మీరు వచ్చుకుంటా. ఇక నువ్వు చేసే పరేంటి? ఉమ్మడి రాష్ట్రంతో పోల్చితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కృష్ణానది నీళ్ల దోపిడీ జరిగిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో 80,000 క్యూసెక్కుల నీళ్లు కేసీఆర్ హయాంలోనే తరలించారని అన్నారు. కృష్ణా నీళ్ల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. మన రాష్ట్ర హక్కులను కాపాడే చిత్తశుద్ధి కేసీఆర్కే లేదని కవిత వ్యాఖ్యానించారు. వాళ్ళు వరుసపెట్టి 80,000 క్యూసెక్కులు తీసుకుపోవడానికి, అంటే డబుల్ జల దోపిడీ రాష్ట్రం వచ్చిన తర్వాత తీసుకుపోవడానికి ప్రయత్నం చేసిండ్రు. దానికి సంబంధించి కాలువలు లైనింగ్ చేస్తున్నారు, కాలువలు పెంచుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పి కట్టుకుంటే 3 TMC రోజు తోడుకోవడానికి కేవలం మా తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి ఈ జిల్లాకు సంబంధించిన రైతులు కేసేసిరు తప్పితే బీఆర్ఎస్ పార్టీ కేసేయలేదు, తెలంగాణ గవర్నమెంట్ కేసేయలేదు అన్నాడు. కేవలం బీఆర్ఎస్ పార్టీ జాగృతికి సంబంధించినటువంటి రైతన్నలు వేస్తే NGTలో అది ఆగింది. ఆ ప్రాజెక్ట్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్టే వచ్చింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.